ప్రస్తుతం కాలం మారింది. కన్నబిడ్డలు కూడా తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో పట్టించుకుంటారో లేదో అనే ఆందోళన చాలా మందిలో ఉంది. జీవితంలో బాగా సంపాదించిన వాళ్ళు కూడా వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలా మంది నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పని చేయలేరు, అలా అని చూసేవాళ్లు ఉండరు. కన్న బిడ్డలు సైతం వదిలేస్తారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన. ఈ పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు నెలకు కేవలం 55 నుంచి 200 వరకు చెల్లించి ఈ పథకంలో చేరే అవకాశం కల్పించింది సర్కార్. మరి ఈ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కేంద్ర కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది పేద ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక మంచి పథకం. నెలకి 15,000 కంటే తక్కువ సంపాదిస్తూ ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసి సభ్యులు కానీ 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు కూడా ఈ స్కీమ్లో చేరే అవకాశం ఉంది. నెలకు 100 రూపాయలు చెల్లించి 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 పెన్షన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలో కార్మికులుగా ఉన్న వాళ్ళు 60 ఏళ్ల వరకు నెలవారీ వాయిదాలు చెల్లిస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3,000 కనీస పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల వీళ్ళు మరణిస్తే వారి భాగస్వామి భార్యకు 50% 1,500 పెన్షన్ వస్తుంది. PMSYM పథకానికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ తో పాటు బ్యాంకు నుంచి వాయిదాలు ఆటోమేటిక్ గా కట్ అయ్యేందుకు అనుమతి పత్రం కావాల్సి ఉంటుంది. ఇక కామన్ సర్వీస్ సెంటర్ లేదా LIC, EPO, ESIC కార్యాలయానికి వెళ్లి PMSYM యోజన కోసం నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ పథకంలో చేరేందుకు వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలు. ఒకసారి ఈ పథకం తీసుకున్న తర్వాత 60 ఏళ్ల వరకు డబ్బులు కట్టాలి. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల 3,000 పెన్షన్ వస్తుంది. ఇక PMSYM పథకాన్ని డొనేట్ కూడా చేయవచ్చు. అంటే ఎవరైనా తమ వద్ద పనిచేసే వారి కోసం, ఇంట్లో సహాయకుల కోసం, అంటే తోటమాలి, వాచ్మెన్ మొదలైన వారి కోసం ఈ పాలసీ తీసుకోవచ్చు. తర్వాత వారికి ఈ స్కీమ్ ను ఒక బహుమతిగా ఇవ్వచ్చు. ఈ డొనేట్ ద్వారా మీరు ఎవరికైతే ఈ పాలసీ చేయిస్తారో వారికి 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల పెన్షన్ వస్తుంది. మీరిచ్చే ఈ బహుమతి వారికి జీవితకాలం ఎంతో భరోసానిస్తుంది.